దేవుడవు, సముద్రమును రెండు భాగాలుగా విభాగించిన దేవుడవు, సముద్రమునకు సరిహద్దు నియమించిన దేవుడవు, సింహాల నోళ్లను ముయించిన వాడవు, అగ్ని బలము చల్లార్చిన దేవుడవు. నీ వంటి దేవుడు ఎవరున్నారు? స్తుతించడానికి, ఆరాధించడానికి, పూజించడానికి గొప్ప దేవుడవు. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, వ్యాపారమైన ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో పాడి స్తుతించి కొనియాడి ధ్యానించామయ్యా. మీరు చేసిన మేలులన్నీ తలంచి కృతజ్ఞత స్తుతి నీ బిడ్డలు సాక్ష్యముల ద్వారా మిమ్మలను మహిమపరిచారు. ఈ సమయంలో మీ సేవకుడు నిలబడుతూ ఉండగా, తగ్గించుకుని నిలబడుతూ ఉండగా, పరిశుద్ధాత్ముడా నూతనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహాశ్చర్యమైన కార్యాలు సంఘములో మీరు చేస్తూ ఉన్నందులకై స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడవు, అద్భుతములు చేయగలిగిన దేవుడవు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడవు. నీ వంటి దేవుడు ఎవరున్నారు? తండ్రి, మీకే స్తోత్రాలు. మీ సేవకులను బలపరిచి కొద్ది నిమిషములు సంఘము కొరకు మీరు మాట్లాడుతూ ఉన్నందులకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాం. కాస్తంత ముందుకు జరగండి, కాస్తంత ముందు జరగండి, కాస్తంత ముందు జరగండి. కింద కూర్చోలేనటువంటి వారు కుర్చీలు ఉన్నాయి, కుర్చీల్లో కూర్చోండి. అది మంచిది, ఇది మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. ప్రభు జనవరి నెలంతా మనల్ని కంచి వేసి కాపాడారు. ఫిబ్రవరి నెలంతా మనల్ని కంచి వేసి కాపాడారు. మార్చి నెల మొదటి పునరుత్థానపు ఆరాధనలోనికి అడుగు పెట్టడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామములో ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మన మధ్యలో ఆయన ఉన్నారు. మంచిది. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మన కళ్ళ ముందు అనేకులు ఆస్తి పాస్తులతో తొలదూగుతూ ఉంటారు. కానీ వారి జీవితమంతా కన్నీటిమయము అని మనకు తెలియదు. ఆస్తి ఉండవచ్చు,
అంతస్తులు ఉండవచ్చు, కదిలే కారు ఉండొచ్చు, కలిసి వచ్చినటువంటి కనకం వారి జీవితంలో ఉండవచ్చు. కానీ వారి వ్యక్తిగతమైన జీవితంలోనికి మనం వెళ్ళి అడిగితే వారు ఏమంటారంటే, ఎన్నున్నా ఏమున్నా ఎందుకు బ్రతుకుతున్నానో అర్థము కానటువంటి పరిస్థితుల మధ్యలో నేను బ్రతుకుతూ ఉన్నాను. దురదృష్టవశాత్తు నేను బ్రతుకుతున్నాను, అదృష్టవశాత్తు కాదు, దురదృష్టవశాత్తు నేను బ్రతుకుతున్నాను. రోజు తింటున్నాను, 3 పూటలా తింటున్నాను, బట్టలు కడుతూ ఉన్నాను, కానీ నేను ఎందుకు బ్రతుకుతున్నానో తెలియనటువంటి స్థితిలో నేను బ్రతుకుతున్నాను అని బాధపడేవారు అనేకులుగా కనబడుతూ ఉన్నారు. అయితే ఆమోసు ప్రవక్త ఆమోసు గ్రంథమందు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ప్రవచన గ్రంథమందు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చాలు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించుడి. ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? కొందరు వారికున్న ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి రక్త సంబంధులను ఆశ్రయిస్తూ ఉంటారు. మరికొందరు అధికారులను ఆశ్రయిస్తూ ఉంటారు. మరికొందరు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రవక్త ఆమోసు తన గ్రంథమందు రాస్తూ ఉన్నటువంటి మాటలు, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయిస్తే బ్రతికే బ్రతుకు ఎలా మార్చబడుతూ ఉంది, ఎలా ఉంటుంది? యెహోవాను ఆశ్రయించినందున బ్రతికే బ్రతుకు ఎలా ఉంటుందో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మొదటిది జయించే బ్రతుకు. జయించే బ్రతుకు. దినవృత్తాంతాలు గ్రంథం 2వ గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం, ఈ ప్రకారము
ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. చాలు. జయం, జయించే బ్రతుకు. రాజైన యెరోబాము పరిపాలిస్తూ ఉన్నటువంటి ప్రజలను పరిపాలిస్తూ ఉన్నటువంటి రోజులు. యెరోబాముకు 8 లక్షల మంది పరాక్రమశాలులు ఉన్నారు. సైన్యములో 8 లక్షల మంది పరాక్రమశాలులు ఉన్నారు. యోధా రాజైన అబియాకు 4 లక్షల మంది పరాక్రమశాలులు కలిగినటువంటి సైన్యం ఉన్నారు. ఒకసారి యెరోబాము తన ఏలుబడిలో అబియా మీదకు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. చెప్పలా, నేను నీ మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నానని చెప్పలా. యుద్ధానికి వెళ్ళిపోయాడు. యెరోబాముకి 8 లక్షల మంది సైన్యం, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యులు కలిగినటువంటి సైన్యం ఉన్నారు. రాజైన అబియాకు అంత సైన్యము లేరు, 4 లక్షల మంది సైన్యం. యెరోబాము ఏం చేశాడంటే, వెనకట్టి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యోధా వారికి ముందును మాటుగాండ్ర వారికి వెనక తట్టును ఉండునట్లు చేశాడు. మధ్యలో యోధా సైన్యం ఉన్నారు, ముందు మాటుగాండ్రు ఉన్నారు, వెనక తట్టు మాటుగాండ్రు ఉన్నారు. యోధా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందు తట్టును వెనక తట్టును ఉన్నారని గమనించి చేసేది ఏమీ లేక సహజంగా ఏం చేస్తారంటే, ఒక బలహీనుడు బలమైనటువంటి వాని దగ్గరకు వెళుతారు. నా మీదకి ఎవరైనా బలము కలిగినటువంటి వారు వస్తూ ఉన్నారనుకో, బలము కలిగినటువంటి వారు వస్తూ ఉన్నారనుకో నా మీదకు, నేను బలహీనును గనుక ఎవరికైతే బలం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నా నా మీదకి పలానా వ్యక్తి వస్తున్నాడు అని ఒక 10 మందిని నేనైతే సమకూర్చుకుంటాను. రాజులు కూడా చేసే పని అదే. ఒక బలమైనటువంటి బలము కలిగిన సైన్యం ఉన్న రాజు ఒక బలహీనుడి మీదకి వెళ్ళినప్పుడు, ఈ బలహీనుడైనటువంటి రాజు చేయాల్సిన పని ఏంటంటే, చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజులందరినీ సమకూర్చుకొని సంధి చేకూర్చుకొని
ఆ బలమైన రాజుతో యుద్ధానికి బయలుదేరి వెళుతూ ఉంటారు. కానీ రాజైన అబీయా ఏ మనుషుల దగ్గరకు వెళ్ళలేదు, ఏ రాజుల దగ్గరకు వెళ్ళలేదు, ఏ రాజుని సమకూర్చుకుని సంధి చేసుకుని వారి మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. 14వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది? యోధావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనకను ఉన్నట్లు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులు బోరలు ఊదిరి. ఆగండి, అక్కడ ఆగండి. యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులు బోరలు ఊదిరి. అప్పుడు యోధావారు ఆర్భాటించిరి. యోధావారు ఆర్భాటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారందరూ అబీయా ఎదుటను యోధావారి ఎదుటను నిలవకుండునట్లును దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలీ వారు యోధావారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యోధావారి చేతికి అప్పగించినందున అబీయాను అతని జనులను వారిని ఘోరముగా సంహరించారు. కేవలం ప్రార్థన. చాలా మంది జీవితంలో, అనేకుల జీవితాలలో మాకు జయము కలగటలేదు అని కొన్ని సందర్భాలలో మాట్లాడుతూ ఉంటారు. మాకు జయం కలగటలేదండి. నీ వ్యక్తిగతమైన జీవితంలో జయము కలగాలి, జయించే బ్రతుకు నీకు కావాలి అంటే యెహోవాను ఆశ్రయించండి. అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆ బ్రతుకు నీ వ్యక్తిగతమైన జీవితంలో జయించే బ్రతుకుగా మార్చబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఒకసారి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిని మనం గమనించినప్పుడు చిన్న జ్వరం వచ్చిందనుకో, వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రక్కన వాళ్ళు ఏం చెప్తారంటే, ఒరే తాయిత్తు కట్టించరా. మెడలో తాయిత్తులు చూస్తున్నాను నేను ఈ మధ్య. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డల మెడల్లో తాయిత్తులు చూస్తున్నాను. తాయిత్తులు కట్టించరా. తాయిత్తు కట్టుకుంటే ఏమవుతుంది? ఆడుకున్న చీకటి శక్తులన్నీ, దెయ్యాలన్నీ నీకు పడతాయి. అబీయా దగ్గర యాజకులు ఉన్నారు. యాజకులు బోరలు ఊదారు. యాజకులు బోరలు ఊదిన వెంటనే యోధావారి ఎదుట శత్రువు నిలబడకుండా దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీ పక్షమై ఉండగా నీకు విరోధి ఎవడు? ఆయన నీ పక్షమై ఉండగా
నీకు విరోధి ఎవడు? నీ వ్యక్తిగతమైన జీవితంలో జయించే బ్రతుకు కావాలి నీకు. జయించే బ్రతుకు. జయించలేకపోతూ ఉన్నావు, లోకమును జయించలేకపోతూ ఉన్నావు, పాపమును జయించలేకపోతూ ఉన్నావు, శరీరాశను జయించలేకపోతూ ఉన్నావు, నీకున్న ఆశలను జయించలేకపోతూ ఉన్నావు. ఒక దోషి అన్నాడు, ఒక దోషి, వాడు హంతకుడు. హంతకుడు హంతకుని చేతికి సంకెళ్ళు వేయొచ్చు, కానీ పోలీసు వారు ఏం చేస్తారంటే, ఎవడైనా ఒకడిని పట్టుకుంటాడు, ఈ అబ్బాయి, ఈ వ్యక్తి పలానా వ్యక్తిని, ఆ వ్యక్తిని చంపేశాడు, వాడిని పట్టుకొని చేతులకు కాళ్ళకు సంకెళ్ళు వేస్తారు. చేతులకు కాళ్ళకు సంకెళ్ళు వేసినంత మాత్రాన వాడు మారడు. చేతులకు కాళ్ళకు ఒకవేళ దోషికి సంకెళ్ళు వేయొచ్చు, కానీ మనస్సుకు సంకెళ్ళు వేయలేడు. ఒక అధికారి, పోలీసు అధికారి, మనస్సును మార్చగలిగిన వాడు, హృదయములో ఉన్న చెడుతనమును తొలగించగలిగినటువంటి వాడు, గుండె లోతులలో నుంచి ఒక వ్యక్తిని చూచి పరిశోధించి పరిశీలించి మార్చగలిగినటువంటి వాడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారికి జయించే బ్రతుకు. యేసుక్రీస్తు రక్తం పరిశుద్ధమైన రక్తం. యేసుక్రీస్తు రక్తం అమూల్యమైన రక్తం. పాపిని శుద్ధి చేస్తూ ఉన్నటువంటి రక్తం. యేసుక్రీస్తు రక్తం మనస్సాక్షిని శుద్ధీకరిస్తూ ఉంది. యేసుక్రీస్తు మాత్రమే మనిషిని బాగు చేయగలిగిన వాడు, పాపములో నుంచి విడిపించగలిగిన వాడు. యేసుక్రీస్తు పాపిని ప్రేమించగలిగిన వాడు, పాపమును ద్వేషించినటువంటి వాడు, పాపమును అసహించుకున్నటువంటి వాడు, పాపిని తన కరములతో ఆదుకున్నటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. రాబోవు ఉగ్రత నుండి, రాబోవు భయంకరమైన ఉగ్రత నుండి ఆయన మనలను తప్పిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మాత్రమే తప్పించేది. యేసుక్రీస్తు రక్తము మాత్రమే. యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు బ్రతకాలి అంటే ఆయన రక్తము చేత కడగబడాలి. బ్రతకాలి అంటే ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడాలి. బ్రతకాలి అంటే ఆయన నిత్యములో మనము ఉండాలి అంటే ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడాలి. ఒక 70 సంవత్సరాలు లేకపోతే బలం ఉంటే 80 సంవత్సరాలు. నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను, ఒక 40 సంవత్సరాలు దాటిన తర్వాత గ్యాస్ నొప్పి, గుండెలో దడ, మోకాళ్ళు నొప్పులు, భయంకరమైనటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితులు. బలం ఉంటే 70, అధిక బలం ఉంటే 80. ఆ తరువాత ఏదో ఒక రోజున ఊపిరి ఆగిపోద్ది. ఊపిరి ఆగిపోయిన తర్వాత ఇంట్లో పెట్టుకోరు. అప్పటి వరకు అన్నా అనేవాడు ఏమంటాడంటే, శవం ఉందరా ఇక్కడ, శవం
డెడ్ బాడీ ఉంది. ఓ బలహీనుడు చచ్చిపోయాడు అనుకో, పేదవాడు చచ్చిపోయాడు అనుకో, ఆడి శవం ఉందరా, ఆడిని అక్కడ పడేశారా, ఆడి శవం ఉందరా. ఓ మధ్యతరగతి వాడు చచ్చిపోయాడు అనుకో, వాడు బాడీ ఉందరా. అపారమైన కోటీశ్వరుడు చచ్చిపోయాడు అనుకో, వాడిని ఏమంటాడు తెలుసా? పార్థదేహం. చచ్చిపోయినటువంటి శవానికి ఇన్ని పేర్లు పెట్టి పిలుస్తారు. భాగ్యవంతుడైతే పార్థవ దేహాన్ని మరి కొద్ది నిమిషాల్లో మేము శ్మశానమునకు తరలిస్తున్నాం. అనామకుడు పోయాడు అనుకో, ఆడిని తీసుకెళ్ళి అక్కడ పాతేయాలి కదరా, పాతేయడానికి వెళ్తున్నాం అంటారు. ఈ దేహాన్ని ఒకవేళ ఆ భూమికి అప్పగించి ఉండొచ్చు, కానీ ఆత్మ అనుగ్రహించిన దేవుని దగ్గరకు మరలి వెళ్ళిపోతుంది. అప్పుడు మరణమే లేదు. జయించాలి అంటే, జయించే బ్రతుకు నీకు కావాలి అంటే, జయించే బ్రతుకు నీకు కావాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడాలి. పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కగా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అబియా 13వ అధ్యాయము 20వ వచనంలో, అబియ బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. చెప్పండి, చేతుల పైకెత్తి ఒకసారి చెప్పండి, హల్లెలూయా. ఆయన నీ పక్షమై ఉంటే నీ శత్రువు నీకన్నా బలము కలిగిన వాడైనా, బోర ఊదు చాలంతే, బోర ఊదు. నీ శత్రువు నీకన్నా బలము కలిగిన వాడైనా బోర ఊదు. నీ శత్రువు నీకన్నా పరాక్రమము కలిగిన బలాఢ్యుడైనా బోర ఊదు. నీవు బ్రతికి ఉన్నంత కాలం ఎవడో నీ ఎదుట బలము కలిగి నిలవలేడు. ఎవడు నీ ఎదుట బలము కలిగి నిలవలేడు. కారణం ఏంటో తెలుసా? యెహోవాని ఆశ్రయిస్తే, యెహోవాను ఆశ్రయించినందున జయించే బ్రతుకును ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. చెప్పండి, ఆమేన్. మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక క్షమించండి, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగుజేయును. చాలు. జాగ్రత్తగా మీరు వినండి. కొన్ని సందర్భాలలో మనం మాట్లాడుతూ ఉంటాం, అరే ఇడిది రాతి గుండెరా, ఇడిది రాతి గుండెరా, వీడు ఎవరిని పడితే వాళ్ళను, పెద్ద లేదు చిన్న లేదు, ఎవరిని పడితే వాళ్ళను గౌరవం లేకుండా గౌరవంగా మాట్లాడుతూ ఉంటాడు రా వీడు. వీడిది రాతి గుండె, వీడిది రాతి గుండె. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు గుండె లోతులలో నుంచి ఆయన ఏం చేస్తాడంటే మనిషి బ్రతుకును మారుస్తాడు. ఆయన రక్తము చేత కడిగి
పరిశుద్ధపరిచి రాతి గుండెగా ఉన్నటువంటి వారి శరీరముల నుండి రాతి గుండెను ఆయన తీసివేసి మాంసపు గుండెను వారికిచ్చి ఏక మనస్సు, దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నాగరాజు ఉన్నాడు. పలుమార్లు నేను చెప్పాను, నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా నాగరాజు ఒకసారి మందిరానికి రా, నాగరాజు ఒకసారి మందిరానికి రా. నేను ఎప్పుడు చెప్పినా అనయా వస్తానన్నయ్య అంటాడు, కానీ పొరపాటును కూడా వచ్చేవాడు కాదు. వాస్తవం నేను చెప్పేది, అబద్ధాలు కాదు. చాలాసార్లు తనతో మాట్లాడా, నాగరాజు మందిరానికి రా నాగరాజు, పిల్లలు నీ భార్య మందిరంలో ఉంటున్నారు కదా, నువ్వు కూడా మందిరానికి వస్తే బాగుంటుంది కదయ్యా. అలాగే అన్నయ్య అనేవాడు, కానీ మందిరానికి వచ్చేవాడు కాదు. ఒకరోజు సడన్గా ఆ ఇంటి ముందు బండి అయిపోయా. వినండి, ఆ ఇంటి ముందు బండి అయిపోయా. చాలా కాలం అయిపోయింది, ఆ ఇంటి ముందు బండి అయిపోయా. పిల్లలందరూ అన్నయ్య వస్తున్నాడు, రాహుల్ ఏడి, ఈరోజు రాహుల్ రాలేదు, అన్నయ్య వచ్చాడమ్మా, సింధు అన్నయ్య వచ్చాడమ్మా అని చెప్పినట్టున్నారు. నాగరాజు నన్ను చూసి చెప్పేది, నేను ఒక 5 నిమిషాల నుంచి ఉన్నా, ఇంట్లోనే ఉన్నా, రాలా. ఓ 10 నిమిషాల నుంచి ఉన్నా, రాలా. ఓ పావుగంట నుంచున్నా, రాలా. ఒక 20 నిమిషాల నుంచున్నా, రాలా. వాళ్ళు చెప్తున్నారు, అన్నయ్య నీ కోసం వెయిట్ చేస్తున్నాడు రా అంటే, లోపల నుంచి సౌండ్ రాట్లా, ఏం మాట్లాడట్లా, రాలా. రాతి గుండెను నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఆ రోజు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా, ప్రవ్వా ఈ వ్యసనాలన్నిటిలో నుంచి విడిపించు, ఒక మనిషిగా మార్చు. తన భార్య దేవుని మందిరంలో కనబడుతుంది, పిల్లలు దేవుని మందిరంలో కనబడుతున్నారు, తనొక్కడే దేవుని మందిరానికి దూరంగా ఉన్నాడయ్యా. ఆ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేసి వచ్చా. దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, రాతి గుండెను తీసివేసి, చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మాంసపు గుండెను దేవుడిచ్చారు. జయము లేదు, అప్పుడు వరకు కొన్ని వ్యసనముల మీద జయము లేదు. దేవుడు ఏం చేశాడో తెలుసా, జయించే జీవితాన్ని ఇచ్చాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించబడుచున్నదని రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మూలముగా, చదవండి ఆ వచనం చదవండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం చాలు. మనకు ఎవరి ద్వారా జయము కలుగుతూ ఉంది అంటే, యేసుక్రీస్తు మూలముగా. ఎవరి ద్వారా జయించే బ్రతుకును ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అంటే, యేసుక్రీస్తు మూలముగా. ఎవరి ద్వారా మునుపు దూరస్తులుగా ఉన్నాము, ఇప్పుడు సమీపస్తులుగా మార్చబడ్డాము అంటే, యేసుక్రీస్తు మూలముగా జయం. ఎవరి ద్వారా క్రీస్తు రక్తములో కడగబడ్డాం, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము జయించబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక.
చెప్పండి హల్లెలూయా. నాకు తెలిసిన తమ్ముడు ఒక తమ్ముడు ఉన్నాడు, చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. నాతో తాను చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య నేను బాప్తిస్మము పొందుతాను, అన్నయ్య బాప్తిస్మం పొందుతాను. నేను ఇల్లు కట్టుకుని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి ముందుగానే ఇల్లంతా చక్కగా నేను సమకూర్చుకుని, నాకు తండ్రి లేడు, తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, నా రెక్కల కష్టం మీద నేను ఇలాగా సమకూర్చుకుంటున్నాను అని ఆ ఇంటికి ఇల్లు కట్టేటప్పుడు నాతోనే పునాది రాయి వేయించుకున్నాడు. నేనే పునాది వేసాను, ఆ ఇంటికి నేనే పునాది వేశాను. వాస్తవం. ఆ పునాదికి మీలో కూడా కొందరు వచ్చారు. నేను రాయి వేసినప్పుడు మీలో కూడా కొందరు వచ్చారు. నేను ఇల్లు కట్టుకున్న వెంటనే బాప్తిస్మం పొందుతానన్నా, ఆ తరువాత నేను వివాహం చేసుకుంటాను, శుభప్రదమైనటువంటి ప్రారంభోత్సవం మీరు చేయాలి అని నాతో చెప్పాడు. సరే తమ్ముడు, సరే. మందిరపు పరిచర్య విషయంలో, సేవ విషయంలో నాకెంతగానో చాలా తక్కువ సమయంలో చాలా దగ్గరగా ఉన్నాడు, చాలా దగ్గర అయ్యాడు. పరిచర్య చక్కగా చేసేవాడు. డ్యూటీకి వెళ్ళాడు. నాకు గ్యాస్ నొప్పిగా ఉంది అన్నాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. సెకండ్స్లో బండి ప్రక్కన పెట్టాడు, అక్కడే కుప్పకూలిపోయాడు, చనిపోయాడు. ఇల్లు ఓపెనింగ్ అవ్వాలా, తాను వివాహం చేసుకోవాలా, బాప్తిస్మము కూడా బాప్తిస్మం పొందలా. జయించలేదు, లోకాన్ని జయించలేదు. నేను బాప్తిస్మము పొందుతాను అని చెప్పాడు కానీ పొందలా. పాతాళం అగ్ని, భూమికి పునాది వేసిన నాటి నుండి అగ్ని మండుతూనే ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా మీలో ఉన్నటువంటి వారు ఎవరైనా బాప్తిస్మము పొందకపోతే ప్రభు జయ జీవితాన్ని మీకు అనుగ్రహించునుగాక. యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. జయించే బ్రతుకు. మరొక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరయ దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. చాలు, జాగ్రత్తగా మీరు వినాలి, ఈ మాటను వినాలి. మొదటిది, యెహోవాను ఆశ్రయించినందున జయించే బ్రతుకు. రెండవదిగా వర్ధిల్లే బ్రతుకు. రాజైన ఉజ్జియా 52 సంవత్సరములు పదహారేండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరమును పరిపాలించాడు. యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరయ దినములలో దేవుడు
అతడు దేవుణ్ణి ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి. యెహోవాను ఆశ్రయించినంత కాలం. నువ్వు ఆశ్రయించలేదనుకో, నీ జీవితంలో వర్ధిల్లే అనుభవాలు ఏం కనబడవు. ప్రభువా నీ బిడ్డను ఆశీర్వదించయ్య, సంతోషాన్ని ఆశీర్వదించయ్యా, సంతోషం దీవించయ్యా అని నేను మోగాను అనుకో, ఇక్కడ దేవమాతను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా అని నేను ఇక్కడ నోరు తెరిచి గట్టిగా బల్లగుద్ది ప్రార్థన చేసినా వర్ధిల్లే అనుభవాలు ఏముండవు. ఎక్కడో ఓగిరాల నుంచి ఆరాధనకి ఇద్దరిని పిల్లల్ని వేసుకుని ఆరాధనకు వస్తున్నారు కదా. మరి ఇక్కడున్న వాళ్ళు మందిరానికి రావడానికి ఏమైంది? ఆ పనికి వెళ్ళమని చెప్పండి. ఉదయం 6 గంటలకే బయలుదేరి ఎప్పుడుకో 3 గంటలకు వస్తూ ఉంటారు. ఎర్ర టెండలో మాడిపోతా. దేవుని మందిరం అంటే కొంతమందికి నిర్లక్ష్యం. నేను ప్రార్థన చేసినా నీకు పొరపాటున జయం ఉండదు, జయం రాదు. ఆదివారం ఆరాధన మానేసి నీ ఇష్టం వచ్చిన కార్యక్రమాలకు నువ్వు వెళ్ళావు అనుకో, నీ జీవితంలో నీ బ్రతుకుల్లో నువ్వెవరవైనా సరే నాకు అవసరంలే, నువ్వెవరవైనా నాకు అవసరంలే. బైబుల్ ఏమని బోధిస్తూ ఉందంటే, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. గత సంవత్సరంలో 2024 సంవత్సరంలో నదులు పొంగిపోయాయి, బుడమేరు పొంగిపోయింది, ఈ ప్రాంతాలన్నీ నేట మునిగిపోయాయి. ఎప్పుడు చూడలేనంతగా 77 తుఫాన్ తరువాత జన నష్టం, ఆస్తి నష్టం, అన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. 24వ సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నారు, కానీ ఆ ఇంటిలో నివసించడానికి వీలు కాలేదు. గ్యాస్ పొయ్యి ఉంది కానీ ప్రజలు వండుకోలా. రోడ్డు ఉంది కానీ బస్సు తిరగడానికి వీలు కాలా. మొత్తం నేట మునిగిపోయాయి. 5-6 అడుగుల నీళ్లు లోపలికి పైకి వచ్చేసాయి. మనకు కూడా పై మెట్టు వరకు అక్కడ వరకు వచ్చేసినాయి. ఇంకో 2-3 రోజులు అయితే ఇది కూడా మునిగిపోయేది. దేవుడు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి, భయంకరమైనటువంటి కరోనా పరిస్థితుల్లో నుంచి విడిపించాడే, నిన్ను బ్రతికిస్తున్నాడే. యెహోవాను ఆశ్రయించవా నువ్వు? యెహోవాను ఆశ్రయించినంత కాలం. ఆ పై పదములో ఉంది, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో దేవుడు ఎంత ఆశీర్వదించాడో. జకరియా దినములలో, తెలివి కలిగిన జకరియా దినములలో నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని మందిర ఆవరణములో దేవునిని ఆశ్రయించాలి. రాజైన ఉజ్జియా 52 సంవత్సరాలు పరిపాలించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్లేటట్లుగా చేశాడు. ఎట్లా చేశాడంటే, అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందాడు.
అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాప్తి చెందింది. ఉజియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మమును దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచాడు. మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులు, అరణ్యములో దుర్గములను కట్టించి అనేకమైన బావులు తవ్వించాడు. వ్యవసాయకులు, ద్రాక్ష తోటలో పనివారు అనేకులు, ఎంత సైన్యమో. ఎప్పుడంటే యెహోవాను ఆశ్రయించినంత కాలం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అవి ఎప్పుడు తెలివి కలిగిన జకరియా దినములలో. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, దీవెనకరంగా నువ్వు మార్చబడాలంటే చదవండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక. అక్కడ ఆగండి. ఇక్కడ దినవృత్తాంతాలు గ్రంథం 2వ గ్రంథం 26వ అధ్యాయంలో ఏమనుందంటే, తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలమని వ్రాయబడి ఉంది. దైవజనుడు పౌలు దినములు చెడ్డవి గనుక, ఈ దినములు చెడ్డ దినములో నువ్వు దీవించబడాలి, వర్ధిల్లాలి, నాటబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు, దాన్ని ఆపేసే, ఎక్కువ మొత్తం ఆపేసే, ఇటు తిప్పేసే మొత్తం రైట్, ఇంకా రైట్. ఈ దినములు చెడ్డవి గనుక, ఇవి చెడ్డ దినములు గనుక సమయమును నువ్వు పోనిస్తూ ఉన్నావు. సమయం పోతూ ఉంది. ఎక్కడున్నావు నువ్వు? దేవుని మందిరంలో ఎక్కడున్నావు? ఆదివారం నుంచి శనివారం వరకు ఇంట్లో ఉంటావు. ఆదివారం బయలుదేరి ఊరెళ్ళిపోతా ఉంటావు. ఆదివారం చుట్టాలింటికి వెళ్ళిపోతా ఉంటావు. ఆదివారం పండగ చేసుకుంటా ఉంటావు. ఆదివారం పార్కుల్లో కనబడతావు. ఆదివారం నీ ఇష్టం వచ్చినట్లు స్థలాలలో నువ్వు కనబడుతూ ఉన్నావు. దేవుని మందిరం ఎక్కడుంది నీకు? దేవుని మందిరం అంటే భయం ఎక్కడుంది? నేను ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో వర్ధిల్లే అనుభవం ఏ మాత్రం కూడా కనబడదు, మచ్చుకైనాను కనబడదు. కారణం ఏంటో తెలుసా? యెహోవాను దేవుని మందిరం ఎందుకు కట్టబడింది? నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నానండి, చేసుకో. టీవీలో వాక్యాలు వింటున్నానండి, విను. ఆ మధ్య ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ బరియల్ కార్యక్రమానికి నేను వెళ్ళా. అక్కడ 5-6 పాస్టర్లు వచ్చారు. ఏంటి అంటే, అన్నా మా మందిరానికి వచ్చేవాడన్నా ఈయన అన్నాడు. మా మందిరానికి వచ్చేవాడన్నా, వాక్యం వినేవాడన్నా, వాళ్ళ అమ్మాయికి ఇక్కడ బాప్తిసం ఇప్పించాడన్నా. రైట్. ఇంకో పాస్టర్ అంటాడు, మా మందిరానికి వచ్చేవాడన్నా, వాళ్ళ అబ్బాయికి ఇక్కడ బాప్తిసం ఇప్పించాడు. ఇంకో పాస్టర్ గారు వచ్చాడు, మా మందిరానికి వచ్చేవాడన్నా, ఆవిడ ఇక్కడ బాప్తిసం పొందింది. ఒక పునాది మీద కట్టబడిన అనుభవాలు లేవు. ఈ పాస్టర్లు చాలా తెలియగలిగిన వాళ్ళు. మిమ్మల్ని అందరినీ పాస్టర్ చూస్తూ ఉంటాడు, మీరు పాస్టర్ని ఒక్కడే చూస్తారు. పాస్టర్ ఎంతమందిని చూస్తున్నాడు? ఓ పాస్టర్ గారు అన్నాడు, ఒక మందిరానికి నువ్వు సభ్యుడు కాలేదు కదా, 4 పాస్టర్లు వచ్చారు, 4 ఎవడితో చేపించుకొని ఇటు బండేసుకుని వెళ్ళిపోయాడు. ఇంకోడు అన్నాడు, నాకెందుకు వచ్చిన తిప్పలరా, చచ్చిపోయినప్పుడు వెళ్ళాలి, 3వ రోజు వెళ్ళాలి, 5వ రోజు వెళ్ళాలి, రాయేయడానికి వెళ్ళాలి, ఆదరణ కూడికి వెళ్ళాలి, ఈ తిప్పలు నాకెందుకు రాబోని ఆడు బండేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడా? ఒక మందిరంలో నాటబడవా? నువ్వు నాటబడవా? నీ జీవితంలో
వర్ధిల్లాలి అంటే నాటబడాలి. యెహోవాను ఆశ్రయించినంత కాలం. ఉజ్జియా తెలివి కలిగిన జకరియా దినములలో యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధులుతూ వచ్చాడు. పౌలు అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. సమయం సద్వినియోగం చేసుకో. నీకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చేతకాట్ల. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకో. ఒకవేళ నీకు తెలివి లేకపోతే చేమల దగ్గరకు వెళ్ళు. అవి ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తాయి. చేతులు రెండు జోడించి మీతో చెప్తా ఉన్నాను, ఆదివారం పునరుద్ధానపు ఆరాధన మానొద్దు. ఆదివారం ఆరాధన మానేవా, నువ్వు కష్టపడిన సొంత హాస్పిటల్ పాలే. ప్రయాసపడిన ప్రయాసంతా హాస్పిటల్ అయిపోద్ది. ఇనప మంచం మీద పొడుగు పెడతారు. ఇనప మంచం మీద పొడికి పెట్టిన తర్వాత ప్రయోజనం ఏముండదు. ఆడు గుచ్చుతా ఉంటాడు. అక్కడ వచ్చి రాని వాళ్ళని పెడతారు, నర్సుల్ని, అప్పుడప్పుడే ట్రైనింగ్ అయిన వాళ్ళని. వాళ్ళకి నరం దొరకదు. ఎక్కడ పడుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అందుకనే సమయమును పోనీయక అజ్ఞాని వలె కాక దినములు చెడ్డవి గనుక తెలివి కలిగిన జకరియా దినములలో ఉజ్జియా వర్ధిల్లినట్లుగా నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. వర్ధిల్లాలి, నువ్వు వర్ధిల్లాలి అంతే. బైబిల్లో ఏమన్నంత తెలుసా? నీవు ధన్యుడవు నీలోగిట. జాగ్రత్తగా వినండి, నీ అని ఉంది అక్కడ. నా వైపు చూస్తారంటే బైబిల్ తెరిచి చదవండి. 128:3 అక్కడ ఆగండి. ఇదిగో నా వైపు చూడండి, నీ అనే పదం ఉందో చూడండి. నీవు ధన్యుడవు. అక్కడ చూడండి, నీకు మేలు కలుగుని నీ. తర్వాత నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉద్దురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడు. ఇదే వర్ధిల్లడం. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్ చెప్పడం. నువ్వు ధన్యుడవు. నీ భార్య, నీ పిల్లలు, నీ కష్టాజీతం, నీ తరం, నీకున్నది, నీకు లేనిది అన్ని దీవించబడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే రోడ్లంలో తిరిగితే దీవెన రాదు నీకు. యెహోవాను ఆశ్రయిస్తే నీ జీవిత కాలం అంతయో దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిల్లేటట్లుగా ఆయన చేయునుగాక. చెప్పండి ఆమేన్. నెమ్మది. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకే ఒక్క మాటను నేను జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. చాలు. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది. కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఏమునందంటే ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై
అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు. జాగ్రత్తగా వినండి, పితరుల దేవుడైన యెహోవాను. ఈ రోజుల్లో ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేదు, ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేదు. డబ్బులున్నా నెమ్మది లేదు, పిల్లలు పుట్టారు అంటే నెమ్మది లేదు, భార్య ఉందరా బాబు నా పక్కన అనుకుంటే నెమ్మది లేదు, పొలం ఉందలే అనుకుంటే నెమ్మది లేదు, సరే ఇంట్లో ఉన్నాం కదా అనుకుంటే ఇంట్లో కూడా నెమ్మది లేదు, వాస్తు సరిగా లేదండి అని చెప్తాడు ఎవడు పనికిమాలినోడు వచ్చి. అది నెమ్మది ఉండదు. ఎక్కడ నెమ్మది లేదురా, నెమ్మది లేదు. నెమ్మదిని కలుగజేస్తూ ఉన్న దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తే నీ జీవితంలో నెమ్మదిని అనుగ్రహించే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తే. నెమ్మది లేనటువంటి బ్రతుకులో నీ జీవితంలో యెహోవాను ఆశ్రయించుట వలన ఆ దేశములో, నీ కుటుంబములో, నీ పిల్లల మధ్యలో, నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ ఆరోగ్య విషయములో, నీ ఆర్థిక విషయములలో, నీ బ్రతుకు దినములలో ఆయన నెమ్మదిని అనుగ్రహించునుగాక. యెహోవాను ఆశ్రయిస్తే కలిగే మేలులు ఏంటంటే జయించే బ్రతుకు, వర్ధిల్లే బ్రతుకు, నెమ్మది కలిగినటువంటి బ్రతుకు. నీ లోగిట నీ భార్య ఫలిస్తుంది, నీవు ధన్యుడవు. నీ పిల్లలు వారి పిల్లలు దేవుని మందిరములో నాటబడుదురుగాక. తల్ల వంచండి, కళ్ళు మూయండి. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా, మీ అపారమైన ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. గత కాలమంతా మీరు మమ్మలను కంచి వేసి కాపాడారు, క్షేమమిచ్చారయ్యా, నెమ్మదిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు తండ్రి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మేలు చేస్తూ ఉన్నారు. నా రాజా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఘనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆశ్రయించకపోతే బ్రతికినటువంటి బ్రతుకును కూడా మేము చూస్తూనే ఉన్నాము నాయన. ఆశ్రయించడం వలన కలిగే మేలులు కూడా మేము వాక్యపు వెలుగులో విన్నామయ్యా. జయించే బ్రతుకు, వర్ధిల్లే బ్రతుకు, నెమ్మది కలిగినటువంటి బ్రతుకు, మా జీవితాలలో నెమ్మదిని మీరు కలుగజేస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎక్కడ నెమ్మది లేదు, దేశంలో నెమ్మది లేదు, రాష్ట్రంలో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, పిల్లల విషయంలో నెమ్మది లేదు, ఎక్కడ నెమ్మది లేదు. కానీ మిమ్మల్ని ఆశ్రయించడం వలన నెమ్మదిని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, లైవ్ ద్వారా దూరం నుంచి వింటున్న ప్రజల కొరకు, బిడ్డల కొరకు, సమీపము నుంచి వింటున్నటువంటి బిడ్డల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేయండి. మీరు చేసే మేలులన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. సంఘ సరిహద్దులు విశాలపరచండి. నూతనమైన ఆత్మలను మందిర ఆవరణానికి మీరు నడిపించండి, కృప చూపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు బల్లారాధన ఉంది. మడిమక్క ఏం చెప్తావా?